పవన్ కళ్యాణ్ పేరు చెబితే తెలంగాణ రాజకీయ నాయకులు హడలిపోతున్నారని విశాఖ జనసేన మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటున్న నాగరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జనసేన మంటలు రేగుతున్నాయి. తెలంగాణలోనే జనసేన పుట్టిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలోనే తెలంగాణ రావద్దు అంటూ అక్కడ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా తనే ప్రకటన చేస్తూ తెలంగాణలో జనసేన మరింత అభివృద్ధి చెందుతుంది, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది, రాష్ట్రం అంతా కూడా తిరుగుతాం, ఎవరు ఆపుతారో చూస్తామంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ కార్పొరేటర్ జనసేన సీనియర్ నాయకులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ కందుల నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో కూడా చాలా వరకు మీ నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణలో. ఇది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఏపీలో రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో ఎందుకు ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి? ఇవాళ అందరికీ నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసేసరికి ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న అధికార పార్టీ కానీ వణికిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఏ విధంగా అయితే చేయగలిగారో రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా హైదరాబాదు తెలంగాణలో అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో అనుమానం ఎక్కడా లేదు. తర్వాత వీళ్ళు ఎవరండి అసలు వద్దన్నాను, తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానివ్వండి, ఏ రాష్ట్రమైనా సరే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా 10 మందికి పనికొచ్చే మంచి పని చేయడానికే ముందుకెళ్తారు తప్ప ఎక్కడా తప్పు చేయరు. తర్వాత మరొక విషయం, ఇవాళ పార్టీ ఆవిర్భావం కూడా మరి పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, యువత కోసం పెట్టినటువంటి జనసేన పార్టీ అది ఆవిర్భవించిందే తెలంగాణలో. అటువంటి ఆ వ్యక్తిని వాళ్ళు వద్దు అనడానికి వాళ్ళకున్న రైట్ ఏంటండి. అందుకని ఆయన కూడా ఖచ్చితంగా చెప్పారు, వద్దనేడు ఆవిడ బాబు జాగిరా అన్నారు. కరెక్ట్, అది ఖచ్చితంగా 100% కరెక్టు. తప్పనిసరిగా రేపు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఇటు ఏపీలో కానీ అక్కడ తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీతో మేము ముందుకున్నాం. అంటే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారు, ప్యాకేజీ స్టార్ అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విమర్శలు వచ్చాయి, వాటిలన్నింటినీ తట్టుకొని జనసేన నిలబడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? ఇది ఎవరు మాట్లాడినా దానికి ఏం చేస్తారంటే ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారా, స్క్రిప్ట్ చదువుతున్నాను. ఆయన స్క్రిప్ట్ ఇచ్చి చదివేంత తెలుగు తక్కువడు కాదు, ఆయన ఏం చదువులేనాడు కాదు, లేకపోతే నెత్తిగా మాట్లాడేవాడు కాదు. ఆయన ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే దమ్మున్న నాయకుడు. ఎందుకంటే ఆయన ఏమో ఆస్తులు సంపాదించుకోవడానికి అధికారం కోసం వచ్చిన వ్యక్తి కాదు. ఇవాళ అధికారం కోసం వచ్చుంటే మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి సపోర్ట్ చేసి ఉండడు. నేను వెంటనే ఆయన ఏం చేస్తారంటే నేను పోటీ చేస్తాను, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అవుతాను. లేదు, ఒక మంచి వ్యక్తిగా ఇంకొకరు ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నా సరే తప్పనిసరిగా నేనే పోటీ చేస్తాను, నేను సీఎంని అవుతానంటారు. కానీ ఆయన నీ సపోర్ట్ ఇస్తానని ఎక్కడ చెప్పడం. అంత గొప్ప వ్యక్తి సారథ్యంలో మేమందరం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు టీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా మూకమ్మడిగా దాడి చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ మీద ఏమొచ్చింది? అసలు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాలు చేయలేదని చెప్తున్నారు. కానీ అలాంటి రాజకీయాలు చేయని వ్యక్తిని కూడా ఎంత తీవ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఏపీకి ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయన చూసేసరికి దడ పుట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన స్ట్రైక్ రేట్ బ్రహ్మాండం చేసుకొస్తారు. నెక్స్ట్ ఇవాళ పూర్తి అండదండలు మోడీ గారి అండదండలు ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. అదే స్థాయిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఆలోచన ఉంది. అక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా కూటమితోనే ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా ఇక్కడలాగే స్ట్రైక్ రేట్తో బ్రహ్మాండంగా వస్తుంది. రేపు రానున్న రోజుల్లో మీరు అందరూ కళ్ళతో చూస్తారు. మంచి భవిష్యత్తు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఉందని నేను తెలియజేస్తున్నాను. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ని ఇబ్బందులు పెట్టింది. ఇక్కడ ఉండకుండా పంపించే ప్రయత్నాలే చేసింది. అప్పుడు ఆ రోజు వచ్చినట్టు నినాదం అయితే ఒకటి ఉంది,
హలో ఏపీ బై బై వైసీపీ అని. అది తర్వాత 2024 ఎన్నికల్లో అందరూ కూడా చూశారు. అండ్ ఇదే పరిస్థితి తెలంగాణకి వచ్చే అవకాశాలు ఎంతవరకు? ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్పాను. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడైతే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు, అక్కడ బాయ్ బాయ్ అనడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇవాళ అటు కేసీఆర్ గారిని నమ్మడం లేదు, ఇటు రేవంత్ రెడ్డి గారిని నమ్మడం లేదు. అంచేత అక్కడ ఏంటంటే పరిస్థితి ఇవాళ మరి దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగనే ఇక్కడ కూటమిలో మీరు ఒక్కసారి గమనించండి, గతంలో ఏ రకంగా రోడ్లు ఉండి ఈరోజు ఎలా ఉన్నాయి. ఈరోజు గతంలో మనమేమో పొయ్యి మీద పెనం మీద ఉండేటట్టు ఉండేవాళ్ళు, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. ఇవాళ ఒక పక్క సంక్షేమం, ఒక పక్కనేమో అభివృద్ధి రెండూ జరుగుతున్నాయి. అంచేత ఇది చూసి వారవలేక రకరకాలు మాట్లాడుతున్నారు. ఏదేమన్నప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ఇక్కడ కూడా జెండా ఎగరేస్తారు. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా చూసుకుంటే ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా కూటమిగా వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎంతవరకు వాళ్ళని దెబ్బతీస్తుంది అనే భయంతోనే ఈరోజైతే అక్కడ అన్ని ఆటంకాలు ఎదుర్కోవడం అంటే ఆటంకాలు కల్పించడం జరుగుతుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి మహానాడులో టీడీపీ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో దృష్టి పెడతాం అని చెప్పడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చే 2029 ఎలక్షన్లో పోటీ చేస్తామని చెప్పడం, మరోవైపు బీజేపీ కూడా అక్కడ బలంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదంతో ఉన్నటువంటి పార్టీలకి కాలం చెల్లిపోతుంది అనేటువంటి ఒక భయాన్ని కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవేవి కూడా జరగని పనులు అంటే కూడా కందుల నాగరాజు గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు